परेण नाकं नीतङ्गुहायां विभ्राजते गद्यदयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यदयः शुद्धतत्त्वा ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे दह्रं विपापं परमेश्वभूतं यः पुण्डरीकं पुरमज्जगद्गुप्तं तत्रापि दह्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपाधिगव्यं यो वेदादौ स्वप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य पदोदित आनंददायक श्री गुरु सच्चिदानंद मार्तांडादि प्रचंड निर्भेद सद्बोध निर्विकल्प निराकार नित्यशुद्ध धर्मात्म परिपूर्ण श्रीमदखिल कल्याण वेद विराजित श्री सदानंद गंभीरानंद स्वामी करकमल संजात श्री माधवानंद सरस्वती स्वामी महाराज की जय। श्री माधवानंद सरस्वती स्वामी करकमल संजात श्री मदनानंद सरस्वती स्वामी महाराज की। श्री मदनानंद सरस्वती स्वामी करकमल संजात श्री कृष्णानंद सरस्वती स्वामी महाराज की। इसको तो रहता है బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారు సభకు ఇచ్చేశారు. వారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొనాలని అధ్యక్ష దయచేసి వారు వేదికపైకి రాగాలని కోరుతున్నాం. ఇదివరకు శ్రీ మల్లినాథపూరి సభ, శ్రీ భావానంద భారతీ స్వామి సభ, ఈరోజు ఉదయం శ్రీ యామవరం రామశాస్త్రి సభ ఈ విధంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ 3 సభల్లో 25 దత్తపదులకు మొదటి 2 పాదాల పూరడం,
ఈ 3 సభల్లో 25 దత్తపదులకు మొదటి 2 పాదాల పూరణం, 25 సమస్యలకు మొదటి పాద పూరణం, 20 మరణాలకు మొదటి 2 పాదాల పూరణం, ఒక 10 ఆశువులు. ఈ విధంగా 3 సభలు జరిగాయి. ఇప్పుడు ఈ 4వ సభకు అధ్యక్షులుగా శ్రీ త్యారక శేషాచార్య గారు 18 అష్టావధానాలు చేశారు. ఇప్పుడే వారి ఒక పుస్తకం చూశాను, ప్రపత్తి నిర్వేదం ఆకతాగీయం అని. ప్రపత్తి నిర్వేదంలో ఏముండాలని ఇలా తీసి చూసే వరకు కనిపించిన మొదటి పద్యం, మెత్తవాడిని చూసి మొత్త బుద్ధైనట్లు పత్తి రైతు మీద పడుట ఏమి, చెవిటి వాని నుండు చెరకు శంఖముడు పాటుకోలే రాదు ప్రార్థనము. ఇది ఇలా విప్లవం కనిపించింది. కాబట్టి పైన ఉన్నటువంటి ఈ చిత్రాన్ని చూస్తే పత్తి రైతు కన్నీటితో అభిషిక్తుడవుతున్న ఈశ్వరుడు ఇది. కాబట్టి వారు ఎంత సనాతన ధర్మానికి చెందినవారు అని అనిపిస్తుందో, ఆ సనాతన ధర్మం అంత నిత్య నూతనం అని చెప్పడానికి ఇదే మనకు ఉదాహరణ. సత్య సనాతనం నిత్య నూతనం అంటామే అది. కాబట్టి వారు ఈ సభకు అధ్యక్షులుగా ఇచ్చేయడం ప్రాచీన అధునాతన భావ సమ్మేళనంగా కనిపిస్తుంది. అది ఒకటే, ప్రాచీనం అధునాతనం అనేది ఏమి లేదు. అది సత్యం అయి ఉంటే అదే సనాతనం, అదే నూతనం, అంతే. ఈనాటి ముఖ్య అతిథి శ్రీ రావికోటి సుధాకర్ రావు గారు శ్రీ మధురానంద సరస్వతి స్వామి వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నటువంటి వారు. వారు ఈనాడు ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేశారు. రాష్ట్ర బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ రావికోటి సుధాకర్ రావు గారు. అదేవిధంగా ఈరోజు విశిష్ట అతిథిగా ఈ సదస్సులో పాల్గొంటున్నటువంటి వారు శ్రీ పాలకుర్తి నరసింహరామ సిద్ధాంతి గారు. ఈ విధంగా ఈ సదస్సులో మొట్టమొదలు సభాధ్యక్షులు శ్రీ త్యారక శేషాచార్య గారు తమ అధ్యక్ష సందేశాన్ని అందిస్తారు. ముఖ్య అతిథులు శ్రీ రావికోటి సుధాకర్ రావు, విశిష్ట అధ్యక్షులు సిద్ధాంతి గారు. ఈ సభలో ఎందరో ప్రతిపాదకులు, కళాకారులు, కవులు, సభ్యులు, అభిమానులు, ఎందరో మహాత్ములు కవిత్వం అనేది దైవదత్తమైన అది అక్షరం అనే అక్షరంలో నుంచి ఉద్దేశించినటువంటి అయితే ఈ కవిత్వాన్ని ఇతర ప్రక్రియల కన్నా ఒక వైశిష్టమైనటువంటి అవగాహన. కవిత్వంలో తాను పులకించడమే కాకుండా ఇతరులను పులకించపై చేసేది. ఎప్పుడూ చిన్నప్పుడు నేను 10 మంది చేత గుర్తించబడాలనే తపన కవిత్వం వైపు మనిషిని మరింత చేస్తుంది. అర్చకుడు, కవిత అర్చకుడు, అక్షరార్థం మళ్ళీ చేశాక దానిలో ఒకరిద్దరు గుర్తుపట్టాలు అనేటటువంటి అనే సంతృప్తి కలిగాక కొత్త పంపాలు అప్పుడు ఏమవుతుంది కదా, ఇతరులను అనుసరించడం మొదలవుతుంది. ఎట్లయినా జాతి వాళ్ళు ఎదగాలనుకున్నప్పుడు తల్లినో గంగినో గురువునో అనుసరించారు. తర్వాత అనుకరించడంలో నుంచి పోయి నేను చెప్పిన దాంట్లో ఒక గొప్పతనం ఉండాలి అన్వేషణ వస్తుంది. ఆ అన్వేషణలో నుంచి
ప్రతిభగా ఎట్లా చెప్పాలి అనేటటువంటి ఒక తపన. ప్రతిభ నవనవోన్మేషం అనేది తనకు పట్టుకుంటాక అందులోని చమత్కారాలను, అక్షర విన్యాసాలను, అక్షర క్రీడలను, ఆడుకోవడాలను ఆ అన్వేషణకు పరాకాష్ట స్వరూపమే అవకాశం. కవిత్వం అనేది తాను సహృదయంలో ఆడుకునే ఆంటికం. ఇది కూడా అంటే కావచ్చు, దాని అవగాహన అనేది 10 మందిని మెప్పించగలిగిన ఒకే వేదికపైన మెప్పించగలిగిన కవికి కవిత్వం రాసేటప్పుడు కవికి సహృదయంలో దూరం ఉంటుంది. దాని అవగాహన చేసేటప్పుడు కవికి సహృదయులకు అవగాహన చేసే కవికి సహృదయులకు దూరం ఉంటారు, ఎదురుగానే ఉంటారు, ఆడుకుంటారు. ఆడుకోవడంలో కూడా అవధాని సక్సెస్ అయితే అది బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. ఈ అవధాని సక్సెస్ కావడానికి అవధాని ఎంతవరకు అయితే కారకుడు కార్యము సమృద్ధులు కారణాలు, ఈ కార్యకారణాల సమాహార స్వరూపం ఈనాడు ఇక్కడ చూపించబడుతున్న నిన్నటికి చూపించబడుతున్న. అయితే ఈ శతావధాన అనే ప్రక్రియలో ఒక గొప్ప వైశిష్ట్యాన్ని చూపించాలి ఇక్కడ కార్యక్రమ నిర్వాహకులు. ఒక 20 ఏళ్ల కింద మేము మెదకు మండల సాహిత్య పరిషత్తుని వివిధ రకాల కార్యక్రమాలు మేము జిల్లా అంతటా సాధిస్తున్నప్పుడు నరసాపురంలో జరిగిన సాహిత్య కార్యక్రమాల్లో జిల్లాలో లబ్ధ ప్రతిష్ఠులైన ఒక్కొక్క కవి గురించి ఒక్కొక్క ద్వారం కట్టాము. శాస్త్రుల విశ్వనాథ ద్వారమని, బింగలి వెంకటాచార్యుల ద్వారమని, ఈ విధంగా కస్తూరి ఆనందాచార్యుల గారి ద్వారమని, అక్కడ చనిపోయిన వ్యక్తుల యొక్క వైశిష్ట్యతను తెలియజేసేటటువంటి ద్వారతోరణాలు కట్టి మమ్మల్ని మేము అదే వీళ్ళ పరంపర మాది అని ఆ కాలంలో మేము ఆ స్ఫూర్తిని నటించి నాకు ఇక్కడ కనపడుతూ ఉంది. మల్లినాథ్ సూర్య గారి గురించి ఒక సపరేషన్ ఏర్పాటు చేశారు. తర్వాత మదనానంద స్వామి గారి గురించి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దేశ యమక కవితా చక్రవర్తి అయినటువంటి యామవరం రామశాస్త్రి గారి గురించి ఒక వేదిక ఏర్పాటు చేయబడింది. ఇది మన పూర్వుల పరంపరను జ్ఞాపకం చేసుకునే చిన్నాన్ని సంస్కారాన్ని చూపించినటువంటి ఈ కార్యక్రమ నిర్వహణ ఔద్ధత్యాన్ని నేను ప్రశంసిస్తున్నాను. అది నాకు నచ్చింది. రెండవది, ఇప్పటివరకు 3 సభలు జరిగినాయి. ఈ 3 సభల్లో కూడా ఔచిత్యవంతమైన రసవంతమైనటువంటి అక్షరాలు రావడానికి, కవిత్వం రావడానికి అని అవధానిగా కృషి చేస్తున్నారు. ఆ కృషి లోపల అతను తప్పనిసరిగా సుప్రస్తుతాడు అని మనం ఇదేంటంటే మదనానంద శారదా క్షేత్రమే. అతని కవిత్వానికి ఆనందం ఒకటి, ఆనంద ఉపదేశం కవిత్వం అందించే 2 బహుమతులు. ఆనందం అనేది శ్రోతృ అంతరంగాలో ఉంటుంది, వినేవారి యొక్క అంతరంగాలో ఉంటుంది. ఉపదేశం అనేది కవి యొక్క శబ్దాలలో ఉంటుంది, ఒకటి ఇతని శబ్దాలలో ఉంటే ఇంకొకటి వాళ్ళ యొక్క హృదయంలో రాదు. ఈ ఆనందము సరస్వతి అర్చన అనేటువంటి 2 అక్షరాలను పుణికి పుచ్చుకున్నటువంటి క్షేత్రంలో ఈ శతావధానం జరగడం అనేది ఒక అర్థంగా నిలిచిపోతున్నటువంటి ఔచిత్యమైనటువంటి సమావేశంగా ఎక్కువగా అయితే నేను అవధానిగా వచ్చిన తర్వాత నేను వరకు చెప్పినటువంటి 2-3 పద్యాలను నేను చేస్తాను. పృచ్ఛకుడు మొదటి కూడా అష్టకాలు అనేలాగా పృచ్ఛకులకు కూడా తక్కువగా మాట్లాడడము, ప్రశ్న సరిగా వేయడము, తర్వాత విషయాన్ని రాబట్టగలిగినటువంటి ప్రశ్నను అడుగుతున్నామా లేదా అని ఆలోచించుకోవడం అనేది ముఖ్యమైనటువంటి అంశాలుగా చెప్తాం. అయితే అలాగే ఒక పుస్తకం నటించాడు. సాలెన్, ఇంఫర్, బ్లైన్, రామాయణ ఇంగ్లీష్ పద
అప్పుడు శ్రీరామచంద్రుని దగ్గరికి సీతమ్మ వారు రావణ వధానంతరం కూర్చు అగ్నిప్రవేశ చేయమన్నారు శ్రీరాముడు. ఆ చట్టాన్ని తీసుకొని గురి అయి రాముని చాపబాణ కత్తితో గుడ్డెంట రక్తాన్ని నీగిరి రాక్షసు గురి అయి రాముని చాపబాణ కత్తితో సీతమ్మ రామదాసు శ్రీరామచంద్రుడు గురి అయి రాముని చాపబాణ కత్తితో గుడ్డెంట రక్తాన్ని నీగిరి రాక్షసు అతి చూచి చాలేని జన్మ. ఈ కోరిక తీర్ప రమానాథ సిద్ధాత్మీ దూకేలా నా కోరిక ఇస్తాం ఈ రాష్ట్ర సంవత్సరాన్ని నాశనం చేసి నాకు తీసుకుంటే అవుతాను కాబట్టి నీ కోరిక నేను తీర్చాలి. నీ కోరిక తీర్ప రమానాథ సిద్ధాత్మీ దూకేలా పైన్ పర్మంచు పూవసములు పరల ఇన్పర్ పైన్ పర్రు అనే శబ్దంతో పూవసములు పరల పరము అని పూవసములు పరల పేరు పలికింపుమాయి నువ్వు దెబ్బని పెరుగుల ఇంటి పెరుగుల అప్పుడుగా పరాన్ని అప్పుడుగా వాడుతున్నట్టుగా పెరుగుడు అనే పరాన్ని పెరుగుల ఏంటి నయం దాని పరం అంతకన్నా వేరేదేమో అని అనుకున్నాను. ఇంగ్లీష్ పదాలతో కూడా కాకపోతే ఇచ్చే వాటికి కూడా ఇవి ఇట్లా విడుదలైనటువంటి ఒక అవగాహన ఉన్నప్పుడే శతావధానమైన అర్థావధానమైన నచ్చుతారు. ఆ విషయంలో కృషి చేస్తున్నటువంటి రామచంద్ర గారిని మనసా వార్త కర్మణ అభినందించారు. అతని శారదామ సంపూర్ణ అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అధ్యక్ష స్థానం నాటించి నేను ఏదో చిన్న కృషి చేస్తున్నటువంటి నాకు ఒక సముచిత స్థానాన్ని కలిగించినటువంటి ఈ వేదిక నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తర్వాత చివరిగా మళ్ళీ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని శ్రీ జ్ఞానశేషాచార్య గారు చాలా ఆలోచించే అంశాలను మనం ముందుంచారు. మృదువుగా విషయ వివరణ చేస్తూ మనసులో నాటుకునేట్టు ఇలా మన ముందు అనేక అంశాలు చెప్పారు. సమయం తక్కువ అనేటటువంటిది ఏమీ లేదు. కార్యక్రమం కొనసాగించడంలో సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వారు తొలి పలుకులు ఇలానే అనే ఉద్దేశంతో ఈ శతావధానం నిర్విఘ్నంగా కొనసాగాలి అని ఆసక్తి ప్రసంగం లాంటిది చేశారు. తర్వాత శ్రీ రాజపూర్ సుధాకర్రావు గారు ఈ సదస్సు యొక్క ముఖ్య అతిథి శ్రీ సుధాకర్రావు గారు. సద్గురు సదానంద స్వామి శ్రీ శ్రీ మరణానంద సరస్వతి స్వామి శ్రీ 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 కృష్ణానంద సరస్వతి స్వామి జరిగినంత పెద్దలకు సభాసదులకు అందరూ కూడా సాహిత్య రంగంలో ప్రవేశం ఉన్న వాళ్ళు మాత్రం ఉన్నారు. వీళ్ళ ముందు సాహిత్యం గురించి నేను మాట్లాడడము దుస్సాహసం అనేది నేను అనుకుంటున్నాను. కానీ దత్తాత్రేయ శర్మ కార్యదర్శి అంటే నన్ను సంప్రదించింది ఏంటంటే ఈ ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడుగా ఉండమన్నారు. అయితే అది పెద్ద కష్టమైన పని కాదు. నాకు ఇంటి నలుగురు బెంగాల్ సభకు తీసుకొస్తే సరిపోతుంది. సరే నేను ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడుగా ఉంటానని చెప్పాను. అంత పూర్తిగా దత్తాత్రేయ శర్మ గారికి ఉంది. కానీ నాకు తెలవకుండానే మరి నా మీద వాళ్ళ అభిమానమో లేదా నేను మరణానంద స్వామి గారి పూర్వాశ్రములు నెత్తులకు సంబంధించిన వారిని అనుకొని బహుశా నన్ను ఈ ముఖ్య అతిథిగా ఉండమన్నారు. అది సమంజసమైన నేను అనుకోలేదు. కానీ అయినా కానీ మరి వారిని నిరుత్సాహపడకుండా నాకు తోచిన రీతిలో అప్రస్తుత ప్రసంగం చేస్తాను. అప్రస్తుత ప్రసంగం ఈ మామూలుగా ఈ అవధానాలలో అప్రస్తుత ప్రసంగాన్ని చాలా ప్రాధాన్యత ఇంకా నేను చూస్తున్నాను. అక్కడ కూడా చూస్తుంది. నేను ఎప్పుడు కూడా వేరే ఊరికి ఎక్కువ నేను గురించి మాట్లాడాలి. కానీ నా ప్రస్తుతం కాదంతా అప్రస్తుతమే. ఈ సభకు ప్రస్తుతం కాండి అంటే ఈ సభాసభలో ఉన్న అందరికీ సాహిత్య రంగంలో ఇంతమంది ఉన్నారండి. సరస్వతి మూర్తులు కూర్చొని ఉన్నారు ఇక్కడ. మరి సాహిత్య బృందాలు ఉన్నారు.
సరే నా గురించి సాహిత్యాభిమానులు ఒకరిద్దరు మాత్రం మిగతా అంతా సాహిత్యవేత్తలే ఇటువంటి సభలో మరి నేను సారస్వతం నుంచి కానీ దీని నుంచి కానీ మా సాహిత్యం నుంచి కానీ మాట్లాడటము సమంజసం కాదు. అయినా కానీ నాకు రెండు ఒకటి ఏంటంటే ఆ తోటిని కూడా మాట్లాడేది కూడా నాకు కాదు. నాకు తెలిసిన విషయాలు మాట్లాడటం కూడా ఇష్టం చేయడం కూడా ఒక కళ. ఇక్కడ ఏంటంటే 90% మంది అధ్యాపక వృత్తిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యావత్ జీవితం రోజు చెప్పడమే కాబట్టి వాళ్ళకి తచ్చిందాక వచ్చిందాక గురించాలి, తచ్చిందాక వర్తించాలి అని పద్ధతి. అంటే యావత్ జీవితము వాళ్ళు ఈ కృషిలో ఉన్నారు. క్షమిస్తే ఈ అప్రస్తుతంలో మళ్ళీ ఇంకొక అప్రస్తుతం కసేటి గారిని చూడాలని నాకు ఎన్నో దినాలు ఆకాంక్ష ఉండేది. మరి నిన్న దినమాసాంతం వారిని మాట్లాడడం విందామని అనుకున్నాను. దుర్దర్శనం ఆపిస్తామో నేను ఇక్కడ ఉండలేకపోయినా సభ నిన్నట్టు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. అయితే ఒకటి మాత్రం నేను అద్భుతంగా భావిస్తున్నాను. మా దత్తాత్రేయ సభకు కృతజ్ఞత చెప్పడానికి ఇటువంటి సభలో నేను వేదికలో కూర్చుండే అవకాశం నాకు కల్పిస్తున్నందుకు వాళ్ళ మనసుగా నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఇకపోతే మరి నిన్న మామూలుగా సభకు ఆహ్వాన అధ్యక్షుడిగా నేను అందరినీ ఆహ్వానించి కృతజ్ఞతలు చెప్పాల్సిన పద్ధతి ఉండే. కానీ నిన్న దత్తవల్లిలో చెప్పినట్టు నాకు ఆత్మత అంటే అక్కడికి వాళ్ళని తొందర లోపల ఆ తెలిసిన విషయాలు కూడా ఏం కూడా నేను మీతో మాట్లాడలేకుండా నిన్న వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మరి దాన్ని నన్ను క్షమాపణ కోరుతూ మీ అందరితో క్షమాపణ కోరుతూ మళ్ళీ ఒకసారి ఇది అప్రస్తుతమైనా కానీ మీ అందరినీ సభకు వచ్చినందుకు మీరందరికీ కూడా నేను చాలా ఆహ్వానము కృతజ్ఞత సభగా మీరు అందిస్తూ ఇవ్వడం ముఖ్య ప్రశ్న సమయం లేదంగా సమయానికి ఇబ్బంది ఏం లేనంటున్నారు కాబట్టి అప్రస్తుతం ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. ఎజెండా లేదు మాట అధ్యాపకులు మా అవధానంలో వారు వచ్చిన దాకా నాకు పోటీలు మాట్లాడతారు. లేదంటే అవధానంలో వారు వినాలి చివరి నాకు ఎక్కడో వింటుండవచ్చు కూడా కానీ వేదికపై నేను మాట్లాడే మాత్రం వారు వినేదానికి నేను మాట్లాడుతూనే ఉంటాను. అంటే మరి అవధానం గురించి నాకేం తెలియదు. గుడ్డివాడు ఏనుగుల గురించి చెప్పినట్టు సాహిత్యం గురించి అంతకంటే తెలియదు. మరి అయినా ఎందుకయ్యా నిన్ను ముఖ్య అతిథిగా ఇక్కడ కూర్చున్నాడు మరి ఏం మాట్లాడుతున్నాం అంటే అవధానాన్ని చూసిన కాబట్టి చూసినా నేను చెప్తాను. నేను 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక గుడ్డివాడు అనుకోండి అవధానం వాడు కాలేజీకి వచ్చారు. వారి పేరు నాకు గుర్తులేదు, చాలా రోజుల సమయం. మరి వారు అవధానం చేస్తే అవధానం అంటే ఇట్లా ఉంటుంది అనేటువంటిది చూస్తున్నాను. వయసు చాలా చిన్నగా ఉన్నది కాకుండా ఎందుకంటే చాలా 53 అయితే వారి పేరు గుర్తులేదు. కానీ అవధానం అంటే అది ఉంటుంది అనేది మొదటిసారి చూడడం జరిగింది. తర్వాత నేను అది ఇంటపత్రమా ఏదైనా అనుకోవట్లేదు. కానీ అప్పుడు చిన్న వయసులో ఉంది కాబట్టి కొంత ప్రశ్న ఇంతకన్నా వాళ్ళు జరిగింది. మీరు అధ్యక్షులుగా చెప్పారు. వాస్తవంగా అది సభా మర్యాద అవునో కాదో తెలియదు. ఇంకోటి ఏంటంటే ఎవరు ఏం మాట్లాడినా ఆ మాట తాను కూడా ఆచరించగలగాలి. అటువంటి మాటలే అటువంటి ప్రశ్నలే అటువంటి వేయాలి. మీరు అప్రస్తుతం అనండి, ప్రస్తుతం అనండి, దత్తబలం అనండి, ఏమనండి అవసరమైతే మీరు కూడా దానికి పూజించగలిగే స్థాయి ఉన్న మాటలు మాత్రమే మీరు సభలో అడగడం పద్ధతి మానం. కానీ అప్పుడు నేను చిన్నవాడిని నాకేం తెలియదు. ఏదైనా అంటే ఆడవారు పాడువారు నేను వాళ్ళ ప్రయోజన ప్రదర్శించింది. ఆయన ఎంత విముక్తి చేశారంటే యావత్ జీవితంలో నేను వాళ్ళ కోరుకోకూడదు అవధానం దొరికేంత భయం నాకు కలిగింది. ఆయన ఏమన్నాడంటే ఆడువారు ఆడవారు ఆడువారు మాగర పాడువారు ఇంత ఆడువారు అన్నారు. మరి ఆ పాడువారు నా ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్లకు పాటకు ఆటకు సంబంధం ఉండాలనే ఉద్దేశంతో నేను అడిగితే ఆయనకి అబ్బాయి అవధానం తెలుగుకోకూడదు, లేకపోతే ఉన్న గౌరవం పోతుంది, అవధానం పోకూడదు, అవధానం తెలుగుకోకూడదు అనుకున్నా. అక్కడి నుంచి యావత్ జీవితం అంతా కూడా 34 సంవత్సరాలు నీటిపాటి వాటితో ఇంజనీర్గా పనిచేసినా కాబట్టి ఈ సాహిత్య గ్రంథం అసలు సాహిత్యానికి సంబంధించినది నాకు ఏమి అంటకుండా పోయింది. అంటే దాని తర్వాత ఇంచుమించుగా నేను రిటైర్ అయ్యే రోజులో రిటైర్ అయినాక నేను అవధాని అంతకంటే కొద్ది రోజుల ముందు గుమ్మన గారి అవధానం చూడడం కట్టొచ్చింది. కానీ మరి గుమ్మన గారు క్షమాపణ పెట్టుకుంటున్నా సభాముఖంగా ఆనాడు వారి స్థాయి తగ్గట్టు పుస్తకం లేకుండా. ఇంకో విషయం ఏంటంటే అప్పుడు డిసిప్లిన్ చాలా ఉన్న రోజులు. ఇప్పుడైతే ఎక్కడా డిఓ గారు డిగ్నేట్ కూడా భయపడమని ఉన్నాను. అప్పుడు డిఓ ముఖ్య అతిథిగా డయాస్ మీద కూర్చొని ఉన్నారు కాబట్టి
ప్రపంచమంతా కూడా టీచర్లు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు వచ్చి కూడా తెలిసి కూడా వాళ్ళు మాట్లాడలేదా తెలియదు. కానీ ఉద్దండని సంవత్సరంలో జరిగిన అవగాహనలో పృచ్ఛకులు దిట్టగా లేకపోవడం వల్ల అది చాలా మందికి అనిపిస్తుంది. నాకు అనిపించలేదు, అయినా కూర్చోవడానికి కూడా నాకు అవకాశం దిట్టలే నేను వెళ్ళిపోయాను. అది రెండో అవకాశం. ఇంకా మూడవసారి ఈ గౌరవపట్ల వెంకట శర్మ గారు బ్రాహ్మణ అత్తగారు వారు సరస్వతి యజ్ఞం చేశారు అక్కడ మెరుగులో. ఆనాడు రాత్రి ఈ అవధానం ఉంది, అష్టావధానం. ఇప్పుడు చూస్తానికే పిల్లవాడిని ఉన్నాడు, అప్పుడైతే ఇంకా చిన్న పిల్లవాడిని ఉన్నాడు. మరి ఆయన చుట్టుముట్టు కూర్చున్నాడు ఎవరంటే శాస్త్రులు కాదండి, సింహాలు అందరూ కూర్చున్నారు. సింహంతో పరివేక్షించబడ్డ లేడిగా ఉండే అన్నాడు. సింహాలు ఎవరంటే అత్తగారు నరసింహ శర్మ గారు ఉన్నారు, గుమ్మన గారి ఉన్నారు, తర్వాత రాఘవండి వారు ఉన్నారు, తర్వాత ఆయన సోదరుడు రఘురామ శర్మ గారు ఉన్నారు. సరే పాపం ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు, ఆయన అధ్యక్షుడు కాక కనీసం ఆయన ఉండుతోటైనా కానీ మా పిల్లవాడిని నాకేదో ఆత్మీయత పెరిగింది. అసలు అప్పటిదాకా నాకు ఆయన ఎవరో తెలియదు. అదే చిన్న పిల్లవాడిని ఇంత పెద్ద దిగ్గజాలు చేస్తున్నాడని మనసుకు ఏమైనా ఆవేదన కలిగింది. అయితే పాపం మా లోపల రెండుతోటి దాన్ని కొంచెం సమన్వయపడుతూ ఆ తీక్షణాన్ని గొప్పమైన తీక్షణాన్ని కొంత తగ్గిస్తూ వచ్చాడు. తోడ పుట్టినవాడు కదా చిన్నవాడు రఘురామ కనీసం ఆయన కనికరిస్తాడేమో అవదాన్ని అనుకున్నాను. ఆయన కూడా ఇంత తికవగా పెట్టాడంటే అన్నాడు. నాకు చాలా ఉంది. అంటే ఎక్కడో చూశాను నేను సినిమాలో హరిచంద్ర నాటకాల్లో చంద్రమతి హరిచంద్రుని వారు ప్రకాశిస్తుంటే వీడు లేకపోయి ఉంటుందని కూడా నాటకం నాకు కూడా ఇంచుమించు ఆ అనుభూతి కలిగింది అన్నాడు. అవగాహన మీరంతా ఇబ్బందులు పెట్టుంది. కానీ తర్వాత పక్షంలో ఉన్న ఆ సభలో ఆయన నెగ్గులో పెట్టిందంటే మరి అప్పటి ఆ ప్రశంసించ చాలా బాగా చెప్తారు. లేకపోతే కేవలం గట్టి వాళ్ళు లేని సభ అంత అన్నిగా ఉండకపోయేది ఆనాటి సంగతి. దాని తర్వాత ఈ అవధానం వారు మరి తెలుగు ఎవరినైనా మెప్పించడానికి తెలుగు వాళ్ళని మెప్పించడానికి తెలుగు అవధానం పెద్ద ఇబ్బంది లేదు. అయితే నేను అనుకున్నాను తెలుగు అవధానం అనుకోని ఆయన సంతోషం అయితే నాకు శుద్ధ పాండిత్యం నాకు మొదలు మనం చేసినట్టు పాండిత్యం లేదు. నేనేమన్నా అంటే ఇలా సంతోషం అవుతుంది నా అవధానం తెలుగులో చేస్తున్నాడు కాబట్టి అనుకోని ఆంధ్ర భాష అయకావ్యం అయోమయ విభూషణం తీర్మానారాయణ సంచారం విద్వన్ మత్తేవ శిఖరం అని
అన్నారు. నువ్వు తీర్మానంగా నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు కాబట్టి తెలుగు సంతోషమైతే అనుకో నేను చెప్పాను. అసలు సంగతి ఏమైందంటే ఆయన సంస్కృతం లెక్చరర్ దాని తర్వాత నాకు తెలిసింది. అంటే ఇది అనవసరమైన తెల్ల విషయాలు మాట్లాడటము, అనవసరమైన ఇబ్బంది అని చెప్పి నేను అక్కడికి కూర్చున్నాను. దాని తర్వాత అవధాని గారి గురించి ఇంకా మాట్లాడదామంటే మీరు తెలుగు వాళ్ళని నడిపిస్తే సరే అందరం మీరందరూ తెలుగు మాట్లాడుతున్నారు, అందరినీ నడిపిస్తున్నారు, అసలు సంతోషం. కానీ మహారాష్ట్రలో భాష తెలవని వాళ్ళ ముందు ఒక అవధానం చేశారండి. అత్తగా అక్కడ అది మహాలక్ష్మి క్షేత్రం లోపల సరస్వతి యజ్ఞం చేసినప్పుడు ఈ అవధానం చేశారు. తెలుగు వాళ్ళని మహారాష్ట్రంలో తెలుగు భాష తెలియదు. అది నాగాని వాళ్ళు ఎంత రసాస్వాదం చేశారంటే రసికులు మామూలు విషయాలు ఇట్టు పెట్టండి, రసికులు మాత్రం ఎంతో ఆనందపడ్డారు. దాని తర్వాత నేను విద్వాదీయ విజానాది విద్వజన పరిశ్రమం వంధ్యా విజానాది వృత్తిని ప్రసవేదనం. మరి ఇది అస్పష్టమైన విషయం కాదు ఇది. ఎందుకంటే సమయం ఇంకోటి అసలు ఒక విషయం అండి, అప్రస్తుత ప్రసంగం చేసేవాళ్ళు అవధానికి ఇబ్బంది పెట్టి ఆయన కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తారా అవధానం. కానీ నేను వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడం కొరకు అప్రస్తుతంగా మాట్లాడి వాళ్ళకి కొంత ఆలోచన చేసుకోవడానికి సమయిస్తున్నాననే అభిప్రాయంతో నేను మాట్లాడుతున్నాను. అయితే మరి ఇప్పటిదాకా ఏదో ఊకదంపుడు మాటలు మాట్లాడాను. మరి చివరకు ముందే మనం చేసినట్టు నాకు సాహిత్యంలో పరిజ్ఞానం లేదు, లేకపోయినా వయోవృద్ధుడిగా మరి దత్తాత్రేయ శర్మ గారు చెప్పినట్టు నేను సాగారి అడుగుదారుల్లో నడిచినా నడవకపోయినా అత్యంత సామర్థ్యం నాకు లేదు. వారిక్కడ నేను ఎక్కడ, కానీ బహుశా అందరికీ నేను వారి కుటుంబంలో పుట్టాను కాబట్టి ఆ విధంగా అనుభూతి కలిగి దత్తాత్రేయుడు వారు అన్నమాట చెప్పారు. మరి అందుకొరకు నేను అవధాని గారికి వయోవృద్ధుడిగా ఆశీర్వాదంగా కలపాలి. రమయపేటి రామ, రాముడు రమింపజేసేవాడు. మరి ఈ రాముడు సభను రమింపజేస్తున్నాడు. మెట్టు ఉత్తరాముడు కాదండి, మెట్టు రాముడు. ఒక్కొక్క మెట్టు ఎక్కొచ్చాడు. ఎన్ని మెట్లు ఎక్కాడో నాకు తెలియదు, నేను కూడా 6 మెట్లు ఎక్కాడు ఇప్పటిదాకా. కాబట్టి ఈ మెట్టు రాముడికి మరి పరకలో అమ్మ, తర్వాత సదానంద స్వామి, మదానంద స్వామి గురుశాస్త్రాన్ని చెప్తున్నటువంటి శ్రీ కృష్ణానంద స్వామి ఆశీస్సులతో వారి సభను దిగ్విజయంగా, ఇది అవధానాన్ని దిగ్విజయంగా ప్రశంసాపాత్రంగా కొనాలని. అయితే ఒకటి ఆశీర్వచనం ఇచ్చేటప్పుడు అగ్నిర్వ శుచుర్భవ ఆదిత్యాయుని అవగానించాలండి. ఇటువంటి ఆశీర్వాదం నేను అవగాహన మాటలు మాట్లాడను, ఇప్పుడే కాదు, సభలే కాదు, నేను చేయగలిగింది మాత్రమే నేను అంటానండి. నేను చేయగలిగిన వాళ్ళకి తప్పు సలహాలు ఇచ్చి మంత్రి అహోద్యోగం మంచి ఉంది, అధ్యక్ష మంచి ఉండదు లేదు. నేను కేవలము ఇది అమరైతుడు, అది మాత్రమే ఆశీర్లు కూడా అమలయ ఆశీస్సులు మాత్రమే ఇస్తాను. సమానాత్తమ శ్లోకోస్తు. ఈ కాలంలో ఉన్నట్టు అవధానం అందరి అవధానాల కంటే గౌరీ భట్టి మెట్రామ శర్మ గారు మొదటి మెట్టులో ఉన్నవారు అనే ప్రస్తుతించే స్థాయికి వారు ఎదగాలని, అమ్మవారి ఆశీస్సులు వారు సంపూర్ణంగా ఉండాలని, స్వామివారి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ ఈ సభకు అధ్యక్షత వహించిన శ్రీ యారక శేషాచార్యులు గారు, ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ రావికోటి సుధాకర్ రావు గారు, అధ్యక్ష ముఖ్య అతిథి సందేశాలను వారు వివరంగా విన్నాం. ఇప్పుడు శ్రీ 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 సద్గురు మదనానంద సరస్వతి స్వామి సభ, ఈ 4వ సభ 25 దత్తపదులకు 3-4 పాదాల పూరణ అని మనం నిర్ణయించుకున్నాం. అయితే మధ్యలో కొన్ని ఆశువులు కూడా వస్తాయి. ఇంతవరకు ప్రసంగించిన సభాధ్యక్షులు, ముఖ్య అతిథి వారి ప్రసంగాల నేపథ్యాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే, ఒక
కవిత్వం ఇది అని తెలుసుకోవడానికి కొంతమంది ఏమిటి అనేటటువంటి నిన్నటి నుంచి జరుగుతూ ఉన్నటువంటి ఈ సభల అంతరంగాన్ని ఆలోచిస్తే మనకు తెలిసేటటువంటి విషయం, ఆనాడు పాండ్యరాజాస్థానంలో ఆ పరమేశ్వరుడే దిగి వచ్చి ఈ రాజన్యుని మీద నే కవిత సాహిత్య స్ఫురం మాధురీ చారు ప్రౌఢిమ చాటి చెప్ప ఇని మాత్సర్యము వాటించి నక్కీరుండూరకి తక్కువట్టెనట ఏది లక్షణమో అలంకారమో పదబంధమో రసమో చక్కని చెప్పుడా తప్పను. కాబట్టి ఆ ప్రాచీన కాలం నుంచి నేటికి ఉన్నటువంటి ప్రమాణాలను మనం గుర్తిస్తే ఏది లక్షణమో అలంకారమో పదబంధమో రసమో ఈ 4 కొలతలతోటి వచ్చిన కవిత్వాన్ని మనం పరీక్షించాలి. దీని మీద ఆలోచించవలసిందిగా కోరుకుంటూ ఈనాటి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారిని 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. శ్రీ సిద్ధాంతి గారు. ब्रह्म विद्या संप्रदाय नमो विद्वजनेभ्यः నాకు ఈ విషయం తెలియదు. దాని అర్థాధానం ఏంటో తెదాధానం ఏంటో తెలియదాన్ని నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిందో మాట్లాడాలి. ఇక్కడ ఉన్నటువంటి కౌలకందరికి నృసింహరామ గురువులకి అందరికీ నేను పరిచయం చేసిన శ్రీ పూజ్యులు పరమహంస పరివేదికాచార్య కృష్ణానంద స్వామి గారి యొక్క అనుగ్రహం ఎందుకు ఇక్కడ రమ్మన్నారో నాకేం తెలియదు. దాని గురించి నేను మాట్లాడాను. మా వాంగ్మయం వేరు, ఈ వాంగ్మయం వేరు. కవిత్వం అంటే ఏంటి, అవగాహన అంటే ఏంటి కూడా తెలియదు. నన్ను చూసి దేశం చూసి నేను మాట్లాడాలన్నారు. చాలా సంతోషం మాట్లాడితే విషయంగా ఇంతమంది విద్యార్థుల యొక్క మధ్య నన్ను చూసి దేశం మీద గుర్తుపెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఇదంతా స్వామి గారి యొక్క నాపై ఉన్నటువంటి సంపూర్ణ అనుగ్రహబంధమే. కానీ అసలు నాలో ఉన్న కవిత్వం లేదు, మా సబ్జెక్ట్ కాదు. అంటే తెలుగు చెప్పండి, మేము ఏంటి వాంగ్మయాన్ని నేను తెలుగుకి ప్రచారం చేస్తున్నా, దానికి సంబంధించింది కాదు. చాలా సంతోషం. మా ప్రజలందరూ కూడా ఇంతమంది విద్వాంసులు, విద్వజనులు, కవులు, మామూలు చాలా మంది కూడా నన్ను వేదిక మీదకి శ్రీ పూజ్య రామకృష్ణ శాస్త్రి గారికి మాకున్నటువంటి పరిచయం కలిగి కూర్చోబెట్టాడు. దానిలో కూర్చోబెట్టిందా ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్ష జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం యో వేదాదూస్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత సత్య ప్రకృతిరేణశ్చయ పరస్త మహేశ్వరః. మా పిల్లవాడు చిరంజీవుడు కాబట్టి అతనికి ఆశీర్వాదం పరిస్థితిని ప్రార్థించి పెద్దలందరూ కూడా విద్యార్థికంగా జ్ఞానం ఆ అమ్మ కలుగజేసి చాలా అభివృద్ధిగా అతను ముందు అడుగు వేసేటువంటి పెద్దలందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా భావించి నేను పెద్దలందరూ నేను చదువుతున్నాను. ఈ సబ్జెక్ట్ నాది చెప్పారో వీరమతో మనల్ని ఆశీర్వదించారని భావన. అంతేకాకుండా సమయ నిర్ణయం అది ఆ ప్రకారంగా మేము నడిస్తే ఈ సాహిత్యం కూడా బాగానే ఉంటుందని మనం వేస్తూ, ఈ సాహిత్యం కూడా ఇటీవల నక్షత్ర కర్మయోగాలను అనుసరించే నడుస్తుంది అని జ్యోతిష్ శాస్త్రానికి, పంచాంగానికి, సైద్ధాంతిక దర్శనానికి ఉన్న శాస్త్ర సంబంధాన్ని దృష్టిలో పెట్టుకునే సాహిత్యం మానవ సంబంధాలు చూపిస్తుంది. ఈ సంబంధాలు సార్వకాలికము, సార్వజనీయము,
సార్వదేశికము అయి ఉండాలి అనేటటువంటి కోరికతో కవులు రచనలు చేస్తారు, అవధానాలు చేస్తారు. ఈరోజు శతావధానం కూడా అదే ఉద్దేశంతో నడుస్తుంది. మానవ సంబంధాలలో ఉన్నటువంటి శాశ్వత మూల్యాలను ప్రతిష్టాపించడానికి, గుర్తించడానికి, ప్రచారం చేయడానికి అవి తప్పుతున్న ఈ సందర్భంగా ఈ విధమైన సాహిత్యం అనురాగాన్ని పంచుతుంది, శాస్త్రాన్ని వదిలిపెట్టకుండా. కాబట్టి ఇది శాస్త్రం, ఇది సాహిత్యం. శాస్త్రాన్ని మనిస్తూ నడిస్తే నూతన సాహిత్యం. మీరు ఇచ్చినటువంటి సందేశం చాలా గొప్పగా ఉంది అని భావిస్తూ, ఆ తర్వాత ఈ సదస్సులో 25 దత్తపదులు మొదట చెప్పుకోవాలి. అయితే మధ్య మధ్య ఆశలు కూడా వస్తాయి. మొదట 5 बुद्धि प्रदे सुखविमान राजधानी वीणा वीणा विनोद कलनाद सुधाधारी बुद्धि प्रदे सुखविमान राजधानी वीणा विनोद कलनाद सुधाधारी रुज्जावधान निरवध्य कलाविधाने श्रीवाणी मेत्ति शरणं भवत्याः श्रीवाणी मेत्ति शरणं भवत्याः అని చెప్పాను. స్వాగతేయాస్వరోపమరాజసూయ యాగము రాజసూయ యాగము త్యాగం శరపూర్ణ కుంభ సమంచితముగా త్యాగం శరపూర్ణ త్యాగం శరపూర్ణ కుంభ సమంచితముగా దివ్య శోభిలాడింతేజములుగా వాజపేయాస్వరోపమరాజసూయయాగం శరపూర్ణ కుంభ సమంచితముగా. శరపూర్ణ కుంభం అంటే శరం అంటే ఇక్కడ నీళ్లు, శరది సముద్రానికి లేదు. శరపూర్ణ కుంభం అంటే జలపూర్ణ కుంభం అని అర్థం. శరపూర్ణ కుంభ సమంచితముగా
కుంభసంచితంగా నందజార్చి 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 బుద్ధి తుష్టి నందజార్చి బుద్ధి తుష్టి నందజార్చి నందజార్చి బుద్ధిని తుష్టి నందజేసే నందజార్చి బుద్ధిని తుష్టి నందజేసే ఇక్కడ జార్చి బుష్ నందజార్చి అంటే ధర్మరాజు నందనుడిని అర్చించేవాడు రాజశ్రీ ఆధ్వర్యంలో భాగంగా అతనికి సత్క్రియ చేసేటువంటి ధర్మరాజు ఇక్కడ నందజార్చి. అలాంటి నందజార్చిని ధర్మరాజు పుష్టి పుష్టి అన్నప్పుడు నందజార్చి పుష్టి అర్థంగా వస్తుంది కాబట్టి అక్కడ పుష్టి అవుతుంది. నందజార్చి పుష్టిని పుష్టి నందజేసే ఆ ధర్మరాజుకు పుష్టిని అందజేసినది రాజశ్రీ యాగము. జార్చి బుష్ పుష్టిలో బుష్ ఉన్నాడు. బిన్ లాడెన్, జార్జ్ బుష్, ముషర్రఫ్, వాజ్పేయి ఈ విషయం దత్తపరిగా ఇచ్చారు. వారు పూర్తిగా రాస్తున్నారు శ్రీ మనోహర్ వెంకటరామరావు గారు. వారు యావదంతో రెండవ దశలోని శాంతి దాంతో జ్ఞాపకాన్ని లభించనున్నారు శాస్త్రి గారు. అజ్ఞానాంధతరూపమాకు సత్యాదిత్య సాదిత్యమై సత్యాదిత్య సాంగత్యమై అజ్ఞానాంధతరూపమాకు సత్యాదిత్య సాంగత్యమై సుజ్ఞానాల సౌరభాన్ సుజ్ఞానాల సౌరభమితో సుజ్ఞానాల సుజ్ఞానాంకిత సౌరభమితో ఇచ్చో కల్పభుజాతమై సుజ్ఞానాంకిత సౌరభమితో కల్పభుజాతమై విజ్ఞానామల గీత చెప్ప విజ్ఞానామల గీత చెప్ప భగవత్ విశ్వైక రూపములై విజ్ఞానామల గీత చెప్ప భగవత్ విశ్వైక రూపములై విజ్ఞానామల గీత చెప్ప హరి సంవిత్ విశ్వరూపములై హరి సంవిత్ విశ్వరూపములై భగవత్కాలు విజ్ఞానామల గీత చెప్ప హరి సంవిత్ విశ్వరూపములై ప్రజ్ఞానోనుబంధు బ్రహ్మపర సోపాను జ్ఞానం ప్రజ్ఞానోనుబంధు బ్రహ్మపర సోపానము జ్ఞానము జ్ఞానం జ్ఞానం అన్నాను.
ప్రజ్ఞానములందు బ్రహ్మపద సోపానము జ్ఞానం శ్రీ వెంపటి వెంకటేశ్వర గారి అజ్ఞాన విజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన అనే ఈ 4 పదాలకు వరుసగా అవధాని గారు నిన్న 2 శాంతిరస్తు భారత శాంతిరస్తు భారత ధరా శాంతములకు శాంతిరస్తు భారత ధరా శాంతములకు పుష్టిరస్తు సంవిజ్ఞాన పుణ్యములకు పుష్టిరస్తు సృష్టిరస్తు సత్కర్మ ధర్మేష్టి వలన సృష్టిరస్తు సత్కర్మ ధర్మేష్టి వలన పుష్టిరస్తు సంవిజ్ఞాన పుణ్యములకు పుష్టిరస్తు సంవిజ్ఞాన పుణ్యములకు వృద్ధిరస్తు వృద్ధిరస్తు కళ్యాణ సంసిద్ధిరస్తు వృద్ధిరస్తు కళ్యాణ సంసిద్ధిరస్తు శాంతి పుష్టి సృష్టి వృద్ధి అనే వీటిలో గతంలో ఇచ్చిన శ్రీ మహమ్మద్ రాజమౌళి శర్మ గారు అనే వస్తువులు చెప్పాలని కోరలేదు. అందువల్ల మొదట శాంతి పదం తీసుకున్నారు అవధాని గారు, తర్వాత పుష్టి తీసుకున్నారు, ఆ తర్వాత పుష్టి వృద్ధి ఒక పాఠం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎవరి ఆశిస్తు వల్ల ఏంటి అనేది ఒక నామవాచకం ఉండాలి కాబట్టి చివరిగా ఒక పాఠం ఇక్కడ ఎట్లాగూ ఇలా కూడా కుదిరింది. వాళ్ళు నిన్న పోయారు, ఈ రోజు కుదిరింది. యతివర మదనానంద దివ్యాశిషముల యతివర మదనానంద దివ్యాశిషముల ఈ పై చెప్పినటువంటి అభివృద్ధులన్నీ అక్కడ ఆశిస్తున్నారు. శాంతి పుష్టి పుష్టి వృద్ధి అనే ఈ 4 కూడా సిద్ధించడం అనేటువంటిది ఎదిగల మదనానంద దివ్యాశిషములని 5వ పాఠంలో పూర్తి చేస్తారు శ్రీ అవధాని గారు. ఇప్పుడు శ్రీ వాండ్ల సాయిబాబా గారు, శ్రీ వాండ్ల సాయిబాబా గారు లేరు. వారు ఇచ్చినటువంటి దశకుడి వాటిపోయి ముందు మొయ్యి వెనక పొయ్యి తొలి ఈ పదాలతో చెప్పబడుతున్నారు. శ్రీరంజల్లగ భారతోర్వి భగవత్ సేవాజపేయోగన్ శ్రీరంజల్లగ భారతోర్వి భగవత్ సేవాజపేయోగన్ శ్రీరామన్ మదిలోనగల్ప శ్రీరామన్ మదిలోనగల్వ శ్రీరామన్ మదిలోనగల్వ తులకుందే ముందు ఎయిన
తొలగుండే ముందు నుయ్యైన తొలగుండే ముందు నుయ్యైన ఆ సీమాంతర్జనితోగ్రవాదములకల్జీ ఆ సీమాంతర్జనితోగ్రవాదములకల్జీ అటల్జీ అటల్జీ సముద్రి ఆ సీమాంతర్జనితోగ్రవాదములకల్జీ కనుయైన భక్తి వత్సల్ కనుయైన భక్తి వత్సల్ ఈ వత్సలతో 4 అవతారం సీమాంతర్జనితోగ్రవాదములకల్జీ ఆ అనేది రెండవ పాదంలో చేరిపోతుంది. రెండవ పాదంలో ముందు నుయ్యైన ఆ అని ముగింపు. మూడవ పాదం ప్రారంభంలో సీమాంతర్జనితోగ్రవాదములకల్జీ దేవం రాష్ట్రం ఉంది.